శుక్రవారపు నిశ్శబ్దము ముగిసిపోయెను, ఆదివారపు సూర్యుడు ఉదయించెను. సృష్టి అంత కొత్త పాట పాడుచున్నది, భూమి కంపించెను, దూత దిగి వచ్చెను. మెరుపు వంటి ముఖము, మంచు వంటి వస్త్రములు, సైనికులు భయముతో చచ్చిన వారి వలె పడిపోయిరి. కానీ స్త్రీలకు చెప్పెను, భయపడకుడి, సమాధి ఖాళీగా ఉన్నది, ఆయన లేచియున్నాడు. మరణము ఓడిపోయెను, సాతాను ఓడిపోయెను. సమాధి ఖాళీగా ఉన్నది, ఆయన జీవించుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, మన రాజు జీవించుచున్నాడు. రాయి దొర్లించబడెను, సంకెళ్ళు తెంచబడెను, చీకటి పారిపోయెను, వెలుగు విజయము సాధించెను. సమాధి ఖాళీగా ఉన్నది, శాశ్వతముగా ఖాళీగా ఉన్నది. హల్లెలూయా, మన రక్షకుడు లేచియున్నాడు. మగ్దలేనే మరియా ఏడ్చుచూ వచ్చెను, సమాధి దగ్గర నిలబడి కన్నీరు కార్చెను. నా ప్రభువును ఎవరో తీసుకెళ్ళిరి అని దుఃఖించెను. వెనుకకు తిరిగి చూడగా ఒకరు నిలబడి ఉన్నారు. స్త్రీ, ఎందుకు ఏడ్చుచున్నావు అని అడిగెను. తోటమాలి అనుకొనెను మరియా, కానీ ఆయన ఒక్క మాట చెప్పెను. మరియా ఆ స్వరము విన్న క్షణమే ప్రపంచము మారిపోయెను. సమాధి ఖాళీగా ఉన్నది, ఆయన లేచియున్నాడు. మరణము ఓడిపోయెను, సాతాను ఓడిపోయెను. సమాధి ఖాళీగా ఉన్నది, ఆయన జీవించుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, మన రాజు జీవించుచున్నాడు. రాయి దొర్లించబడెను, సంకెళ్ళు తెంచబడెను, చీకటి పారిపోయెను, వెలుగు విజయము సాధించెను. సమాధి ఖాళీగా ఉన్నది, శాశ్వతముగా ఖాళీగా ఉన్నది. హల్లెలూయా, మన రక్షకుడు లేచియున్నాడు. పేతురు, యోహాను పరుగెత్తుకుంటూ వచ్చిరి. లోపలికి చూసిరి, నారబట్టలు మడత పెట్టి ఉన్నవి. శరీరము లేదు, మరణము లేదు, ఖాళీ సమాధి మాత్రమే సాక్ష్యమిచ్చుచున్నది. నిన్న భయముతో తలుపులు మూసుకొనిన శిష్యులు ఈ రోజు ఆశ్చర్యముతో నోళ్ళు తెరిచిరి. నిజముగా ప్రభువు లేచి ఉన్నాడు అని చెప్పుకొనిరి. కన్నీళ్లు ఆనంద బాష్పాలుగా మారెను. ఎమ్మాయు దారిలో ఇద్దరు శిష్యులు నడచిరి. దుఃఖముతో, నిరాశతో, ఓడిపోయిన హృదయాలతో ఒక అపరిచితుడు వారితో కలిసి నడచెను. లేఖనాలు వివరించెను, హృదయాలు మండుచుండెను. రొట్టె విరిచిన క్షణములో కళ్ళు తెరవబడెను. ఆయనే యేసు ప్రభువే అని గ్రహించిరి. మరణమును జయించిన ప్రభువు వారితో భోజనము చేయుచున్నాడు. సమాధి గెలిచిన రాజు రొట్టె విరుచుచున్నాడు. ఓ మరణమా, నీ విజయము ఎక్కడ? ఓ సమాధి, నీ
ఆయన బ్రతికి ఉన్నాడు. ఈ పునరుత్థానము చరిత్ర మాత్రమే కాదు, ఇది ఈ రోజు నీ కొరకు కూడా. నీ జీవితములోని ప్రతి సమాధిని ఆయన తెరువగలడు. నీ ప్రతి మరణమును జీవముగా మార్చగలడు. చచ్చిపోయిన కలలు తిరిగి బ్రతుకును, ముగిసిపోయిన అధ్యాయాలు తిరిగి తెరవబడును. ఎందుకనగా మన దేవుడు సమాధుల దేవుడు కాదు, ఆయన పునరుత్థానమును జీవమును అయి ఉన్నాడు. సమాధి ఖాళీగా ఉన్నది, ఆయన లేచి ఉన్నాడు. మరణము ఓడిపోయెను, సాతాను ఓడిపోయెను. సమాధి ఖాళీగా ఉన్నది, ఆయన నిత్యము జీవించుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, మన రాజు జీవించుచున్నాడు. రాయి దొర్లించబడెను, సంకెళ్ళు తెంచబడెను, చీకటి పారిపోయెను, వెలుగు శాశ్వతముగా విజయము సాధించెను. సమాధి ఖాళీగా ఉన్నది, ఎన్నటికీ ఖాళీగా ఉన్నది. హల్లెలూయా, 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 మన రక్షకుడు లేచి ఉన్నాడు. ఆయన లేచి ఉన్నాడు, ఆయన లేచి ఉన్నాడు, నిజముగా లేచి ఉన్నాడు. హల్లెలూయా, 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 మన రక్షకుడు